మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఈరోజు ఇరుముడి సినిమా చూపించాను, దాని గురించి మనం రివ్యూ ఇద్దాం. ఓకే, ఇరుముడి సినిమా డైరెక్షన్ చేసిన శివ నిర్మాణ గారు, రవితేజ, భవానీ శంకర్, బేబీ నక్షత్ర, ఈ ముగ్గురు మీద సినిమా ఆధారపడి ఉంటుంది. మెయిన్ టార్గెట్ ఈ సినిమా అనేది లేడీస్ అనేవాళ్ళు తప్పకుండా చూడాలి, లేడీస్ అనేవాళ్ళు పిరిగి పందలా బతకూడదు, ఏదైనా ఇంట్లో చెప్పుకోవాలి ధైర్యంగా అనేది అందరికి బేస్ అయి ఉంటుంది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అనేది స్లో మోషన్ లో రన్ అవుతూ ఉంటుంది. క్యారెక్టర్స్ అన్ని బిల్డ్ అవుతూ ఉంటాయి వన్ బై వన్. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా నడుస్తూ ఉంటాయి. పెద్దగా సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఉండవు. సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి సస్పెన్స్ థ్రిల్లర్ ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. ఓకే, రవితేజ గారి క్యారెక్టర్ త్రినాథ్ క్యారెక్టర్ లో జీవించేశారు. నక్షత్ర బేబీ క్యారెక్టర్ మనంలో జీవించేశారు. భవానీ శంకర్ కావేరి పాత్రలో జీవించేశారు. ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు. ఇక్కడ మోస్ట్ చెప్పుకోవాల్సింది కొమరం ఉన్నారు కదా, కొమరక్క నాగులు క్యారెక్టర్ చేశారు, సూపర్ చేశారు. ఊహించలేని క్యారెక్టర్ అనమాట. ముగ్గురు గంజా బ్యాచ్ ఉంటారనమాట. ఆ గంజా బ్యాచ్ లో ముగ్గురు క్యారెక్టర్లు విపరీతంగా యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ముగ్గురు. ఆ ముగ్గురు క్యారెక్టర్లు సూపర్ ఉన్నాయి. ఇంకా బీజిఎంకి వచ్చేసరికి అసలు చెప్పుకోవాల్సిన జీవి ప్రకాష్ గారు, మీ సంగీతం, మీరు కొట్టుడు అసలు సూపర్, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఎమోషన్స్ దగ్గర ఎక్కడ ఏం కావాలి ఏంది మ్యూజిక్ మాత్రం కరెక్ట్ గా సెట్ అయింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సస్పెన్స్ అన్నమాట. సస్పెన్స్ ఉంటుంది, అది సినిమాలో మాత్రమే చూడండి, రివ్యూలు మాత్రం చేయకూడదు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇంట్లో తిరిగినా బయట తిరిగినా ఎక్కడ తిరిగినా ఏం చెప్పాలి, నాన్నకు చెప్పాలి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? కూతురు తండ్రిది. మీరు కూడా ఓన్లీ సినిమాని థియేటర్లో మాత్రమే చూడండి. ఓకే, ఇందులో సాంగ్ ఉంటుంది తెలుసు కదా, పూల పల్లకి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? థియేటర్ వెళ్ళిపోయింది. వెళ్ళి ఎక్కడ చూస్తారు, థియేటర్లో మాత్రమే చూడండి. బాయ్, థ్యాంక్ యూ ఎవరీవన్.